ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేటు 13వ తేదీ ఆగస్ట్ మంత్ 2026. ఎస్ఎస్టీ టోకన్లు 10,000 టోకన్లు. 14వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్. టోటల్గా శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్ 3 ప్లేసెస్ కలిపి ఎర్లీ మార్నింగ్ 8 AM ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాదాపు 9:50 AM కంతా కంప్లీట్ అయిపోయింది. ఈ టోకన్స్ అనమాట భూదేవి కాంప్లెక్స్ లోపలైతే ఇస్తారు. ఆ టోకన్స్ 2,000 టోకన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. 8 AM ఇవ్వడం స్టార్ట్ చేశాక దాదాపు 9:20 AM కంతా డీడీ టోకన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకరోజు ఇచ్చే టైమింగ్స్ ఇంకో రోజు అయితే ఉండదు. డైలీ టైమింగ్స్ అనేది కౌంటర్స్ ఓపెనింగ్ టైమింగ్స్, ఆ తర్వాత టైమింగ్స్ కూడా చేంజెస్ అవుతూ ఉంటుంది. కాబట్టి తిరుపతికి బిఫోర్ 1 డేనే వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. ఆ టోకన్స్ తీసుకొని డైరెక్ట్ కొండపైకి అయితే చేరుకోవచ్చు. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్నట్టయితే ఓన్లీ అలిపిరి మెట్ల మార్గం లేకుంటే బై బస్సు ఎలా అయినా కొండపైకి చేరుకోవచ్చు అనమాట. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే. అదే డీటీ టోకన్స్ అయితే శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళి 1200 స్టెప్స్ దగ్గర స్కానింగ్ చేయించుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. డీడీ టోకన్స్ దివ్య దర్శన్ టోకన్స్. ఆ టోకన్స్ భూదేవి కాంప్లెక్స్ లోపల అయితేనే ఇస్తారు. రిమైనింగ్ 2 ప్లేసెస్లో అయితే ఇవ్వరు. సపరేట్ క్యూ లైన్స్ అయితే ఉంటుంది. అలిపిరి బస్ స్టాండ్ భూదేవి కాంప్లెక్స్ లోపల. ఆ టోకన్స్ తీసుకొని మీకు ఏ టోకన్స్ కావాలో టోకన్స్ తీసుకోవచ్చు. బిలో 12 years కిడ్స్ ఉన్న వాళ్ళకి టోకన్స్ అయితే అవసరం లేదు. అబోవ్ ఉంటేనే టోకన్స్ అయితే తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకొని ఆ టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్లలో కామన్ హాల్స్, వాష్రూమ్స్ అనేది ఉంటుంది. అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. భూదేవి కాంప్లెక్స్లో అయితే అలా ఏముండదు. నార్మల్ వాష్రూమ్ అయితే ఉంటుంది బయట రోడ్ సైడ్ అనమాట. కాబట్టి చూసుకొని ప్లాన్ చేసుకోండి. కొండపైకి చేరుకున్న తర్వాత తిరుమలలో ఫస్ట్ వరాహస్వామి దేవస్థానంకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. స్థల పురాణం ప్రకారం కోరికలు నెరవేరాలనుకున్నట్లయితే ఇలా అయితే రాసి ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా తొందరలోనే బ్రహ్మోత్సవాలు అయితే వస్తున్నాయి. 2 types ఆఫ్ బ్రహ్మోత్సవాలు అనమాట. ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లయితే బ్రహ్మోత్సవాలు కూడా మంచిగా దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవ్రీ మంత్ నెక్స్ట్ 3 months తర్వాత రిలీజ్ అయ్యే దర్శనాల కోటా కూడా ఎవ్రీ మంత్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. బిఫోర్ 3 months ముందే బుక్ చేసుకోవాలి కదా. వాటిలో అర్జిత సేవ, తోమాల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆ తర్వాత 300 స్పెషల్ ఎంట్రీ దర్శనాలు అండ్ అలాగే వికలాంగుల కోట, ఇలాగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కోట అన్నీ ప్రతి ఒక్కటైతే రిలీజ్ చేస్తారు. వీలైతే బుక్ చేసుకొని ట్రై చేయండి. ఎవ్రీ మంత్ 20 తర్వాత అయితే ఉంటుంది. డేట్స్ అనేది కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. 3 months తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు బిఫోర్ 3 months ముందే బుక్ చేసుకోవాలి. తిరుమలకి చేరుకున్న తర్వాత తిరుమలలో వెంకటాద్రి నిలయం, మాధవ నిలయం, పద్మనాభ నిలయం, యాత్రి సదన్ ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి. ఫ్రీ కామన్ హాల్స్, వాష్రూమ్స్ అనమాట. వెంకటాద్రి నిలయంకి వెళ్ళినట్లయితే అక్కడ ఫ్రీ లాకర్స్ అనేది ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీకంటూ ఒక బెడ్షీట్, ఒక పిల్లో, ఒక చాప ఇవన్నీ అయితే ఇస్తారు. అక్కడ అవైలబిలిటీ బట్టి ఇస్తారనమాట. కామన్ హాల్స్లో స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం కూడా వెళ్ళిపోవచ్చు. ఫ్రీ లాకర్స్ కూడా ఉంటుంది. వెంకటాద్రి నిలయం ఫుల్ అయినట్లయితే దానికి ఆపోజిట్లో ఉన్న యాత్రి సదన్ ప్లేస్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ ప్లేసెస్ అన్నీ తిరుమలలో ఉన్న పాత బస్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. అంటే ఓల్డ్ బాలాజీ బస్టాండ్ అని చెప్పి పిలుస్తారు. తిరుమలలో అయితే 2 బస్టాండ్ అయితే ఉంటుంది. ఒకటి రాంబాగిజ బస్టాండ్, ఇంకొకటి తిరుమలలో ఓల్డ్ బాలాజీ బస్టాండ్ అనమాట. దూరంగానే ఉంటాయి. వీలంతవరకు గూగుల్ మ్యాప్లో చూసుకొని లేకుంటే ఎవరినైనా ఎంక్వైరీ చేయాలనుకున్నట్టయితే ఎంక్వైరీ చేసుకొని అలా అయితే వెళ్ళండి. అండ్ అలాగే కోనేరు పక్కనే ఉన్న వెంగబామ అన్న ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది బిల్డింగ్. అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది కదా, ఇదే అనమాట తరిగొండ వెంగబాంబ శ్రీ అన్నప్రసాదం అనమాట. వీలైతే ట్రై చేయండి. అలా లేనట్లయితే ఇంకా నార్మల్గా మీ ఇంట్రెస్ట్ అనమాట. తిరుమలలో లోకల్ టెంపుల్స్ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది కదా, ఈ టెంపుల్ బాగా ఫేమస్ అనమాట. అలాగే పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు ఇలా చాలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. నాగతీర్థం, పాండవతీర్థం కూడా. తిరుపతిలో ఒకలామాత టెంపుల్, వారాహి అమ్మవారి టెంపుల్, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు అమ్మవారు, గుడిమల్లెం, పరశురామేశ్వర స్వామి ఆలయం అన్నమాట. చెప్పుకుంటూ పోతే చాలా టెంపుల్స్ అనేది ఉన్నాయి. తిరుపతి లోకల్ టెంపుల్స్ కూడా.